ఈ ప్రపంచాన్ని సృష్టించిన అమ్మకే ఇక్కడ ఉండడం అర్హత లేదని మన ప్రభుత్వం చేస్తున్న ఒక గొడవ. ఇది అమ్మవారి జాగా కాదు, ఇది ప్రభుత్వం సంబంధించిన జాగా అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? మనం హిందువులం ఎప్పుడు ఒక్కటిగా ఉండి మన అమ్మకి, మన దేవుళ్ళకి సంబంధించిన జాగా దేవుళ్ళకి అనేసి ఎప్పటికీ మనం ఒక్క మాట మీద నిల్చోవాలి. ఇకపోతే మేము జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ గుడిని దర్శించుకున్నాము. నేను, నా కొడుకు, ఇంకా మా ఆయన ముగ్గురం కలిసి వెళ్ళినాం అనమాట. ఈవినింగ్ టైం పొద్దున్నుంచి నాకు ఎందుకు గుడికి వెళ్ళాలంటే ఏదో అంత మనసులో బాధగా ఉండే, వెళ్ళబుద్దే కాలేదు అసలు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే పోవద్దు అని ఫీల్ వచ్చిందో అప్పుడే గుడికి పోవాలి మనము అనేసి మా ఆయన చెప్తాడు. అదే గుర్తు పెట్టుకొని ఇక సాయంత్రం ఇక మెల్లే బయలుదేరినాము నేను ముగ్గురం కలిసి. ఇక గుడిలోకి ఇట్లా ఎంటర్ కాగానే చాలా పీస్ఫుల్ అయిపోయిండే మైండ్ అంతా. ఇక పొద్దున్నుంచి ఉన్న ఇరిటేషన్ మొత్తం పోయింది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం నాకు వచ్చేసినట్టు అనిపించింది ఆ అమ్మవారి దర్శనం చేసుకొని. ముందుగా ఇక్కడ చూస్తే ఇక్కడ టెంకాయలు కొడతారు అక్కడ అనేసి నేను మర్చిపోయిన బేసిక్గా. మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి టెంకాయ కొట్టేసి వచ్చినాము. ఇది గుడి ప్రాంగణము. యాక్చువల్గా వీడియోస్ తీయనియరు, నేను ఇక తెలియకుండా తీసిన. ఇక్కడ అమ్మవారి ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం దగ్గర అందరు కాయిన్ ఇట్లా పెట్టి ఇట్లా మొక్కుకుంటుంటారు అనమాట. ఏదైనా కోరికలు తీరుతాయి అనేసి వాళ్ళ ఒక నమ్మకం అది. ఈ అమ్మవారు అది నిలిస్తే అవుతుంది, సక్సెస్ఫుల్గా అవుతుంది కోరిక అనేసి ఇక భక్తులందరూ అక్కడ వచ్చిన వాళ్ళు నమ్ముతారు. ఇక అదేవిధంగా అక్కడ కొంచెం పక్కకి వస్తే అక్కడ ఒక నాగమ్మ ఉంటుంది. అక్కడ పుట్ట చాలా అందంగా ఉంటుంది అనమాట. మీరు పుట్టమ్మను చూడొచ్చు. అలాగే అందంగా అలంకరించిన నాగమ్మని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఆ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది, చాలా సుందరంగా ఉంటుంది. ఇవి దర్శించేసుకున్నాక ఇక ప్రసాదాలు. గుడికి పోతే నాకు ఇష్టమైన టాస్క్ ఏంటంటే ప్రసాదాలు తీసుకోవడం. నేను ఎప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళినా కూడా నాకు పులిహోర దొరకదు. ఈసారి కూడా అలాగే అవుతుంది అనుకున్నాను. అట్లాగే లైన్లోకి వెళ్ళి నేను ఇక పులిహోర గురించి అడిగితే అక్కడ పులిహోర లేదని చెప్పినారు. సరేలే ఏం చేస్తామనేసి ఇక లడ్డు టోకెన్లు తీసుకొని వచ్చేసినాక అక్కడ చూస్తే ఆయన టోకెన్లు ఇచ్చేట ఆయన ఏమన్నాడంటే, ఆగండి మేడం, లడ్డూలు కంటే పులిహోర అడుగుతున్నారు కదా, పులిహోర ఇస్తాం, ఒక 10 నిమిషాలు ఆగమంటే ఇక అక్కడే ఆగి ఇక పులిహోర తీసుకొని వెయిట్ చేసినాం. చాలాసేపు వెయిట్ చేసి పులిహోర తీసుకున్నాక అవ్వ ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కూడా పులిహోర దొరకలేదు, ఈసారి పులిహోర దొరికింది అని సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళిన ఫొటోస్ దిగడం మ్యాండేటరీ కాబట్టి కొన్ని ఫొటోస్ దిగినాం. నేను కొన్ని, మా బాబుతోని కొన్ని ఇట్లా ఫొటోస్ దిగినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల అమ్మవారిని చూపించలేకపోయినా, ఎందుకంటే లోపల ఫోన్లు అలా లేకుండే అసలు. ఇది పెద్దమ్మ తల్లి గుడి అన్నమాట. చాలా హ్యాపీగా ఉండే శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం. ఇక దర్శనం అయిపోగానే ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయినాం మేము ముగ్గురం. రెస్ట్ తీసుకున్నాం. చలో, ఇది మా షార్ట్ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. టాటా, బాయ్, హ్యావ్ అ గ్రేట్ డే.